హలో గాయ్స్, కమింగ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే చపాతీ విత్ ఆలూ కర్రీ అయితే చూసేస్తున్నారు. ఏంటి చపాతీ విత్ ఆలూ కర్రీ ఏం స్పెషల్ ఉంటుంది ఇందులో అంటే, దీంతో పాటు నేను ఫేస్ చేసిన ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాఫీ కూడా రాని నాకు చపాతీ పిండి కలిపేయమ్మా, చపాతీలు ఫుల్ రౌండ్గా చేసేయమ్మా అని చెప్తే ఎట్లా ఉంటుందండి? నువ్వు నాకు నచ్చావు మూవీలోని సునీల్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కదా ప్రతిదానికి, ఒక సైడ్కి తిరిగి, ఆ ఎక్స్ప్రెషన్ అయితే గుర్తొచ్చింది నాకు. ఇదే ఎక్స్పీరియన్స్ నాకైతే జరిగింది. అది కూడా మ్యారేజ్ అయిన కొత్తల్లో. జస్ట్ మ్యారేజ్ అయ్యి మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే అక్కడ అందరూ చపాతీలే తింటారు. సరే, నన్ను కూడా చేయమని చెప్పారు. యాక్చువల్లీ ఏంటంటే చపాతీ చేయమంటే ఓకే, కానీ చపాతీ పిండి కలపమని అన్నారు. ఇంకా నాకైతే షివర్ వచ్చేసింది. ఇంకేమీ చేయలేకపోయాను. నాకేమీ రాదు, ఏం చేయాలో తెలీదు. అది యూట్యూబ్లో చూడడానికి కూడా పిండి కలపడం చూపిస్తారు, కానీ అది లూజ్గా కలపాలా, మెత్తగా టైట్గా కలపాలా అన్నది ఒక్కళ్ళు కూడా షేర్ చేయరు ఇన్ఫర్మేషన్ అన్నది. అప్పుడు మాత్రం నాకు పిచ్చి లేసింది. ఏం అర్థమయ్యేది కాదు, ఏం చేయాలో తెలీదు. సరే కదా అని మా వదిన అడిగాను, వదిన నాకు ఇది చపాతీ పిండి ఎట్లా కలపాలి ఏంటి అని డైరెక్ట్గా కాకుండా, మామూలుగా మీరు లూజ్గా కలుపుకుంటారా, టైట్గా కలుపుతారా, ఎట్లా చేసుకుంటారు, దాని ప్రకారం నేను కలుపుతాను అని చెప్పి వేరేలాగా అడిగాను. కానీ అలా అడగడం మా వదినకి అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు. కానీ నేను అడిగింది కరెక్ట్గా అడగలేదో అని నాకు అర్థం కాలేదు. అదేంటో వింతగా అనిపించింది. అప్పుడు మా వదిన ఇచ్చిన ఆన్సర్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. మా వదిన ఏం చెప్పారంటే, అంతే చపాతీ పిండిలాగే కలిపేయాలి అని చెప్పారు. ఇంకా నేను పెద్ద బిగ్ షాక్లో అయితే ఉండిపోయాను. ఏం చేయాలో తెలీదు. బట్ నాకు వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా కలిపేసేసి చపాతీలు అయితే చేసేసాను. అవైతే కొంచెం గట్టిగానే వచ్చాయి, చెప్పకపోవడమే. కానీ ఇదొక బిగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఇది ఫేస్ చేస్తుందో ఏమో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఫేస్ చేశాను. అదొక రకమైన షివర్ అనేది ఉంటుంది. తెలియనివి చేయాలంటే చాలా భయం వేస్తుంది. అది కూడా నలుగురిలో పరువు పోతుందేమో, ఇట్లాంటివి ఏమన్నా జరిగితే అని చెప్పి చాలా టెన్షన్ వస్తుంది. కానీ బట్ ఇప్పుడున్న జనరేషన్స్లో మాత్రం ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ రైజ్ అవుతున్నాయని చెప్పి, అంటే టెన్షన్ వలన, చాలా మట్టుకు తెలియకపోవడం వలన ఇలా కొన్ని అయితే రైజ్ అవుతున్నాయి. అండ్ అడ్జస్ట్మెంట్ కూడా లేకుండా అవుతున్నాయి. సపోజ్ అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చపాతీ ఇప్పుడు నేను చేయడం వల్ల మా అత్తగారు వాళ్ళు ఏమీ అంత ఫీల్ అవ్వలేదు. వాళ్ళు ఏమీ ఎప్పుడు పట్టించుకోరు, ఏమీ ఓకే ఎలా ఉన్నా సరే తినేస్తారు. అదే కొంతమంది ఉంటారు, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. ఏంటి ఇలా చేసావు, అది చేసావు, ఇది చేసావు అని. అప్పుడు ఆ అమ్మాయి ఏమైపోవాలి, ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోవాలి. ఓ పక్కన తనకి రాదని చెప్పుకోలేదు, అలా అని కష్టపడి చేశాను, ఫస్ట్ ట్రైకే ఇట్లా అనేస్తారా అని ఇంకొక పక్కన మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జాయింట్ ఫ్యామిలీస్లో చాలా ఉంటాయి. అందుకనే గర్ల్స్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ని ఇష్టపడుతున్నారని అనుకుంటున్నాను నేను. కానీ పెద్దోళ్ళు కూడా మారాలి. ఇలాంటి చాదస్తాలని ఇప్పుడు పక్కన పెట్టేసి, ఒకవేళ తెలియకపోతే చెప్పాలి, ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది అని తప్ప వాళ్ళని విమర్శించకూడదు. విమర్శిస్తే వాళ్ళ మనసుల్లో ఇంకా నాటుకుపోయి ఇంకా వేరేలాగా అయిపోతుంది. వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పడిపోతుందని నా ఒపీనియన్. ఇట్లా పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అయితే కోల్పోకూడదు. ఓకే, రాకపోతే ఏంటి, చేసుకుని నేర్చుకుందాం. ఇప్పుడు నేనున్నాను, ఇట్లాగే నాకేమిది రాదు, అయినా సరే ఒక 1 ఇయర్లో అన్నీ నేర్చేసుకున్నాను. అది ఒక ఎక్స్పీరియన్స్తోనే వచ్చేస్తుందని నా ఒపీనియన్. ఏమీ ఉండదు.
అది ఒక వంట విషయంలోనే కాదు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా అప్లికేబుల్ అవుతుంది అని నేను అనుకుంటాను. నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తోటే మీకు ఇవి షేర్ చేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, చపాతీలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. అది కూడా నేనే చేస్తున్నానండి, ఎవరో కాదు. మా వదిన చెప్పినట్టే చపాతీలాగే చపాతీ పిండి కలిపినట్టే చపాతీలు చేసేయి అని చెప్పినట్టే చేసేస్తున్నాను, తెలుసా మీకు. ఈ వీడియోలో అయితే నేను ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశాను. మీరు అది గమనించారో లేదో నాకు తెలీదు. నా మాటల్లో పడి నేను ఆలూ కర్రీలో ఒక పూల్ మఖానా అయితే యాడ్ చేశాను. ఏం లేదు, జస్ట్ నార్మల్ ఫ్రై చేసేసుకుని అయితే యాడ్ చేశాను. ఇది కూడా వేసుకుంటే కొంచెం హెల్త్కి మంచిదని. చూస్తున్నారు కదా చపాతీ ఆలూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.